హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు దని కిచెన్. ఎప్పుడైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఇలా బెల్లం దోశలు ట్రై చేయండి. 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు కూడా ఇలా స్వీట్ దోశలు వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 2 కప్పులు మైదా పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కప్పు మైదా పిండి కూడా వేసేసుకొని దీనిలో స్వీట్నెస్ కోసం బెల్లంని బాగా దంచుకొని వేసుకుంటున్నాను. టోటల్గా 1.5 కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి, 1.5 కప్ బెల్లం వేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని అంతా కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత దీనిపైన పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవడం వల్ల దోశలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి ఇలా స్పూన్తో చెక్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అంతా కూడా మనం మిక్సీ పట్టుకునేదంతా కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు స్వీట్ దోశలు పోసుకోవడమే. గరిటె పెట్టుకొని ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా దోశలో వేసేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్నట్లు ప్యాన్ పైన దోశలో వేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు మూవ్ చేసుకోండి. ఇలా 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి స్వీట్ దోశని. మిగతా దోశలన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకోవడమే. ఈ స్వీట్ దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా ఇలా దోశలో వేసేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఒకవైపు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తక్కువ టైంలో అయితే మనం ఈ స్వీట్ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్వీట్ దోశలు అన్నీ కూడా ఇలా వేసేసుకొని 2 వైపులు బాగా కాలిన తర్వాత అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. దోశలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ ఉన్నాయి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.